ప్రైజ్ ది లార్డ్. ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును బట్టి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈరోజు అంశము ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాటను చూద్దాం. 137వ కీర్తన 9వ వచనం. నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. అట ఒక కామెంట్ లో చూశానండి, బైబిల్లో చదువుతూ ఉన్నాను, కానీ నాకు అర్థమైంది. కానీ కామెంట్ లో చూస్తూ ఉన్నప్పుడు ఆ కామెంట్ లో ఇవి పెట్టి, ఇదిగో మీ దేవుడు ఈ విధంగా పసిపిల్లలను బండకేసి కొట్టమన్నాడు, అందువల్ల నేను ఆ దేవుణ్ణి విడిచి వేరొక మార్గం గుండా వెళ్ళానని చెప్పి ఒక మెసేజ్ చూశానండి. ఆ మెసేజ్ చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. ఆ బాధను బట్టి ఈ యొక్క వాక్య భాగంలో మీరు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మనము దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఈ మాట పలుకుతాడా లేదా అనేటువంటిది మనం బైబిల్ గ్రంథంలోనే దేవుని యొక్క మనస్సు గ్రంథంలో లిఖించబడింది. ఈ లిఖించబడినటువంటి ఆ యొక్క మనస్సును మనం తెలుసుకునే ప్రయత్నం. నిజంగా దేవుడు మనలను కొడతాడా, మనలను బండకేసి కొడతాడా అనేటువంటిది మనము లోతైనటువంటి అర్థము తెలుసుకునే ప్రయత్నంలో అసలు దేవుని మనస్సు ఏమిటి, నిజంగా దేవుడు బండకేసి కొడతాడా అనేటువంటిది మనం కనుక చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని మాటలు సెలవిస్తూ ఉంది కదా. మత్తయి సువార్తలో సైతము ప్రేమించమని మాట్లాడాడు. అలాంటి దేవుడు, మరి అలాంటి దేవుడు బండకేసి కొట్టమంటే. తర్వాత ఇంకొకటి కనుక చూసినట్లయితే కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం 3వ వచనంలో గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యము రాయబడి ఉంది. అంటే ఈ యొక్క బహుమానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని యొద్ద నుంచి వచ్చింది. అలాగే మనం ఆది కాండంలో కూడా ఆదాము గారిని ఆశీర్వదించినప్పుడు మీరు బహుగా ఫలించుడి, మీరు అభివృద్ధి చెందుడి, విస్తరింప చేయడన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. దాని యొక్క అర్థం ఏమిటి అంటే గనక ఆనాటి ఆస్తిపాస్తులు ఏంటి అని మనం గమనించినట్లయితే గనక ఆనాటి ఆస్తిపాస్తులు యొక్క పిల్లలే ఆస్తిపాస్తులుగా మనం చూడవచ్చు. ఈ యొక్క బహుమానమే ఆస్తిపాస్తులుగా మనం చూడవచ్చు. అటువంటి బహుమానంను దేవుడు నేలకేసి కొట్టమంటగా గమనించాలి. మరి మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఉంటుంది కదా ఒక సందర్భం. ఆ ఒక సందర్భం మనం చూసినట్లయితే పిల్లలను నా యొద్దకు రానివ్వడి, వారిని ఆటంకపరచకూడదు అన్న మాట మనం చూస్తూ ఉంటాం. పరలోక రాజ్యము వారిదే అన్న మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చిన్న బిడ్డలను దేవుడు ఏ భేదము లేకుండా మరి పరలోక రాజ్యములు స్వాస్థ్యంగా ఉంచుకుంటాను అని సెలవిస్తున్నప్పుడు మరి ఈ లోకంలో బండకేసి కొడతాడా అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దేవుడు మనలను చిన్నపిల్లలతో పోల్చి మీరు వారి వంటి స్వభావము కలవారైతేనే పరలోక రాజ్యము మీదని చెబుతూ ఉన్నాడు దేవుడు. అనగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూడవచ్చు, చిన్న పిల్లల లాంటి స్వభావము కలిగినటువంటి వారు పరలోక రాజ్యము. అంటే వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారు దేవుని పైన ఆదుకునే విధానం ఏ విధంగా ఉంటుంది, వారిలో ఎటువంటి పాపం అనేటువంటిది ఉండదు. పూర్తిగా మనము తల్లిదండ్రుల మీద, పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రుల మీద ఏ విధంగా అయితే ఆనుకుంటారో మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఆ చిన్న పిల్లల వలె దేవుని మీద పూర్తిగా ఆనుకోవాలనేటువంటి ఒక సందేశాన్ని మనం అక్కడ చూడవచ్చు. అంటే పిల్లల లాంటి స్వభావం కలిగినటువంటి వారిని మరి దేవుడు పరలోక రాజ్యంలో ఉంచుతాడు అని అన్నప్పుడు మరి దేవుడు బండకేసి పిల్లల్ని ఎందుకు కొట్టమంటాడని మరొక మాట మనం దాన్ని చూసినట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం అక్కడ ఉంటుంది కదా, బాలుడు నడవలసిన త్రోమను వారికి లేకుండా వాడు పెద్ద అయిన వాడి తర్వాత వాడు దాని నుండి తొలగిపోడు. దేవుని వాక్యం సెలవిస్తుంది చిన్నపిల్లలకు వారు నడవలసిన త్రోవను మనమే నేర్పాలి అన్న ఉద్దేశం. కాబట్టి దేవుడు చిన్నపిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాడని, ఆయన మనస్సు శ్రేష్టమైనది, ఆయన హృదయాన్ని పరిశీలన చేసేటువంటి వాడు.
మరి పెద్దవారైనటువంటి వారు పరలోక రాజ్యంలో ముందుగా ప్రవేశం ఎవరికి ఉంటుందని అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే చిన్నపిల్లలకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. మరి ఈ మాట ఎవరన్నారు, ఏంటి, అసలు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేటువంటిది చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు మరి బబులోన్ అనేటువంటి ఒక రాజ్యంలో చెరగా ఉంటారండి. ఆ చెరకు కొనిపోయేటప్పుడు మరి బబులోనీయులు ఇశ్రాయేలు ప్రజల పైన రకరకాలైనటువంటి ఈ చెరలో తీసుకువెళ్ళేటటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు చాలా మరి చిత్రహింసలు అనుభవించారు. ఆ చిత్రహింసలు గుండా వెళ్ళిన తర్వాత వారు జరిగినటువంటి సందర్భం అంతా కూడా గుర్తు చేసుకొని, మరి ఇన్ని బాధలు పడ్డామే, మా పిల్లలు ఈ విధంగా బబులోనీయులు ఈ విధంగా హింసించారు, మా భార్యలను ఈ విధంగా హింసించారు, ఆడపిల్లలని కూడా చూడకుండా మా పట్టణాలను కాల్చారు, మా ఇళ్లను కాల్చారు, మా ఆస్తిపాస్తులు అంతా కూడా మరి వారు లాక్కున్నారు, తగలబెట్టారు. కాబట్టి అలాంటి ప్రజలను మరి దేవుణ్ణి, అలాంటి ప్రజల కొరకు దేవుడికి వారు ఒక ప్రార్థన చేస్తున్నారు. ఒక పాట రూపంలో దేవునికి వేదన దేవునికి తెలియపరుస్తున్నారు. అది ఒక పాట రూపంలో దేవుడు ఆలకించాలంటున్న మాట ఇది. మరి దేవుడు అంటున్న మాట కాదండి. ఎవరు అంటున్నారనంటే కనుక ఇశ్రాయేలు ప్రజలు మరి దేవునికి తెలియచేస్తున్నారు. వారు బాధను, వేదను మరి దేవునితో పంచుకుంటూ ఉన్నారు. దేవా, వారి బిడ్డలను ఈ విధంగా చేయి, వారిని నాశనం చేయి, మా పట్ల ఏ విధంగా అయితే వారు చేశారో అదే విధంగా వారి పట్ల కూడా చెయ్యి అని ఇక్కడ మనము ఈ వచన భాగాల్లో మనం చూడవచ్చండి. అదే చూస్తున్నాం కదా, 3వ అధ్యాయంలో వాళ్ళొక కీర్తన పాడుచున్నారు. మనల్ని బాధించు వారిని సియోనులో కీర్తనను ఒకదానిని మాకు వినిపించు, సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించడని మానస్తే అన్యుల దేశములలో యెహోవా కీర్తనలు మనం ఎట్లా పాడుదుము? మేము వేరే దేశంలో ఉన్నాము, అయినా మనం కీర్తనలు ఎలా పాడతాం, దేవుడిని ఎలా స్తుతిస్తామని చెప్పి దేవుణ్ణి స్తుతించడం మానేసి వారు ఏం చేస్తున్నారంటే వారి పాటలలో మరి శత్రువుల కీడును కోరుకునే మనుషులుగా వారు ఉన్నారు. అయితే మరొక మాట చూద్దాం. అక్కడ 7వ వచనం చూడండి. యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనము, మేము పాడైన దినమును జ్ఞాపకము తెచ్చుకొనము, దానిని నాశనము చేయడి అని వారు మాట్లాడుచు పాడు చేయబోవు బబులోను కుమారి, బబులోను దేశముల గురించి మాట్లాడుచు, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం తీర్చుకున్న వాడు ధన్యుడు అని మాట్లాడుచు, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టు వాడు ధన్యుడు అనేటువంటి మాటను 137, 8, 9 వచనాల్లో మనం చూస్తే, మామూలుగా మానవుల హృదయము దేవుని ఎరిగినటువంటి వాడు కనుక మనకి ఏదైనా ఎవరైనా ఒక శత్రువు కీడు చేసినట్లయితే వారి గురించి మనం ప్రార్థన చేసే మనస్సు మనకు ఉండదండి. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా వారిని బట్టి ప్రార్థన చేయట్లేదు, వారిని క్షమించట్లేదు. కానీ వారేమి కోరుకుంటున్నారు అంటే మాకు జరిగిన కీడు మీకు జరగాలని కోరుకుంటున్నారండి. ఇది మానవుడు హృదయం అండి, కానీ దేవుని హృదయం అది కాదండి. దేవుని హృదయం శత్రువులు సైతం ప్రేమించాలంటాడు. అలాగే పసిపిల్లల మనస్సు లాంటి మనస్సును కలిగి ఉండాలని చెప్తున్నారు. నిష్కలంకంగా ఎటువంటి మరి గర్వము గాని పాపము గాని ఏ విషయంలోనైనా కూడా తండ్రి మీద తల్లి మీద ఏ విధంగా అయితే ఆనుకుంటావో నీ ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు తోడున్నాడని దేవుడి మీద పూర్తిగా ఆనుకునేటువంటి మనస్సు నీకు ఉండాలని దేవుడు మాట్లాడుచున్నప్పుడు మరి దేవుడు ఎందుకని పసిపిల్లలను బండకేసి కొట్టమంటాడు? కారణము అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని ప్రతి వాక్యము కూడా దేవుడే మాట్లాడాడని
దేవుని ద్వారా వచ్చిందని మనము అర్థం చేసుకునేటువంటి, అంటే మనం చదువుతున్నప్పుడు అర్థం చేసుకునేటువంటి ఆ సందర్భంలో మనము లోపము జరగటం వల్ల దాని యొక్క వాక్యం యొక్క అర్థము పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ యొక్క వాక్యము దేవుడు మాట్లాడింది కాదు, ప్రవక్తల చేత మాట్లాడించింది కాదు, దైవజనుల చేత మాట్లాడించింది కాదు. ఆ ఇశ్రాయేలు ప్రజల వేదన ప్రభువుకు తెలియపరుస్తున్నాడు. మరి ఆ విధంగా తెలియపరిచిన తర్వాత బబులోను పట్టణంలో పిల్లలందరినీ దేవుడు కొట్టాడా? అలాంటి కొట్టేవారిని లేపాడంటే ఏమని ఒక మాట, మనము శత్రువులను ప్రేమించమన్నప్పుడు, శత్రువులు ప్రేమించమన్న దేవుడు నీవు తప్పు చేసి వాళ్ళు నా మీద శిక్షించారు కాబట్టి ఆ శిక్ష నువ్వు తీర్చు, ఆ పగను నువ్వు తీర్చు అంటే దేవుడు అంత రీతిగా ఆ పగను తీర్చడండి. కాబట్టి అంటే దేవుడు ప్రతి ప్రార్థన వింటాడు, కానీ ఆయన న్యాయవంతుడు. ఆయన హృదయంలో వారి పట్ల ఏం చేయాలో అది చేస్తాడు. దేవుడు నిజంగా నువ్వు అడిగినవన్నీ చేయడు. నీవు ఎదుటివారి కీడును కోరుకుంటే దేవుడు ఆ కీడు చేయడానికి ముందుకు రాడని. మరి ఎందుకు ఈ మాట రాయిపించాడని అంటే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు పడినటువంటి శ్రమను మనము గుర్తు చేసుకోవడానికి మాత్రం రాయించారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మాటలు కనుక మనం చూసినట్లయితే చిన్న పిల్లల మనస్తత్వం కలిగినటువంటి వారు దేవుని సన్నిధిలో ఉంటారన్న మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి మనసుతో దేవుణ్ణి ఎదుర్కోవాలి, ముందుకు సాగాలి. ప్రతి వాక్య భాగంలో ఉన్నటువంటి మర్మములను మనం అర్థం చేసుకొని, దానిలో ఉన్నటువంటి సారమును అర్థం చేసుకొని, అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆ సందర్భము కావచ్చు, ఎవరితో మాట్లాడారనేటువంటి మాటను మనం చూస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని, ఆ యొక్క లేఖన భాగాన్ని మనము చదివే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆ లేఖన భాగంలో మనము తప్పుగా అర్థం చేసుకునేటువంటి ఒక సందర్భమును మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి మీలో కూడా ఒకవేళ బైబిల్ చదివేటప్పుడు ఎవరైనా కూడా అలాంటి మాట వచ్చినప్పుడు, అలాంటి అనుమానం వచ్చినప్పుడు మీ ఆత్మీయ దైవజనులను అడిగి దాని యొక్క మర్మమును తెలుసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల మీరు ఇంకా ఆత్మీయులు ఎదుగుతున్నారని మీ దైవజనులకు తెలుస్తుంది. దానిలో ఉన్నటువంటి మర్మములను దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ప్రార్థిద్దాం, దేవునిలో ఎదుగుదాం, ప్రతి దినము కూడా దేవుడికి మరింత దగ్గరగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఈ యొక్క వాక్య భాగం నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అంటే ప్రశ్నలతో కూడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎవరి హృదయంలో అయితే ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయో వారికి ఈ వాక్య భాగాన్ని చేయండి, ప్రయత్నం చేయండి. మీ యొక్క ఆత్మీయ జీవితము ఉన్నత శిఖరములపై దేవుడు నిలబెట్టును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.